కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సంచలనం రేపిన గంజాయి కుట్ర కేసు వివరాలని ఏసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన కీలక విషయాలని ఏసీపీ వెల్లడించారు. ఓ వ్యక్తిని గంజాయి కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు పక్కా ప్రణాళికతో కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ వ్యవహారంలో ఈగల్ టీంలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ ప్రమేయం బయటపడడం సంచలనంగా మారింది. కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కరీంనగర్ ఏసీపీ విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సంచలనం రేపిన గంజాయి కుట్ర కేసు వివరాలు వెల్లడించారు. కొత్తపల్లి పోలీసులకి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సీతారాంపూర్లో నివాసముంటున్న ఈగల్ టీం కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు ఇంటి నుంచి 370.96 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా నాగరాజు ఇచ్చిన సమాచారంతో భూ వివాదం నేపథ్యంలో పనిన కుట్ర వెలుగులోకి వచ్చినట్లు ఏసీపీ తెలిపారు. చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోదేటి శ్రీనివాస్కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డికి మధ్య భూతగాదాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డిని గంజాయి కేసులో ఇరికించి జైలుకు పంపించాలి అనే ఉద్దేశంతో నాగరాజు, తోదేటి శ్రీనివాస్, సదానందం, అశోక్, ఆకాష్ కలిసి కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందన్నారు. వరంగల్ ప్రాంతం నుంచి గంజాయిని తెప్పించి శ్రీనివాసరెడ్డికి చెందిన అగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎరువుల దుకాణంలో సుమారు 1 కిలో గంజాయిని ఉంచినట్లు గుర్తించినట్లు తెలిపారు. అనంతరం పోలీసులకి సమాచారం అందించి చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు నమోదయ్యేలా చేసినట్లు విచారణలో వెల్లడైంది అన్నారు. తెప్పించిన గంజాయిలో మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని నాగరాజు తన ఇంట్లో దాచిపెట్టగా కొత్తపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఇతర నిందితుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు. గతంలో ఒక వారం రోజుల క్రితము చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఒక గంజా కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఆ గంజా కేసు రిజిస్టర్ అయిన సమయంలో ఎవరి షాపులో అయితే గంజా దొరికిందో ఆయన దాన్ని ఇది నేను పెట్టింది కాదు, నాకు సంబంధం లేదని గట్టిగా అతను చెప్పడం వల్ల మేము అన్నోన్ పర్సన్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇతని విచారణలో ఇతను చెప్పింది విషయం ఏంటి అంటే, ఇతనికి శ్రీనివాస్ అని కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ అని ఇతనికి మిత్రుడు ఉన్నాడు. అతనికి మట్టా శ్రీనివాసరెడ్డి అదే గ్రామానికి చెందిన వ్యక్తికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక సివిల్ డిస్ప్యూట్ భూమి పంచాయతీ విషయం నడుస్తున్నది. 3 ఎకరాల భూమి గురించి. అటు పంచాయతీ ఎంతకు తేల్తలేదు, ఏదైనా చేయాలి, అతని మీద ఏదైనా క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ నాగరాజు అనే కానిస్టేబుల్తోని శ్రీనివాస్ ఇద్దరు మాట్లాడుకుంటే, నాగరాజు అనే వ్యక్తి ఏం చేసిండంటే క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ఆ శ్రీనివాస్కి ఐడియా ఇచ్చి ఎట్లయినా ఒక గంజాయి కేసు రిజిస్టర్ చేపిద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు నాగరాజుతో పాటు వాళ్ళ ఇంకా శ్రీనివాస్ తెలిసిన మిత్ర బృందము సదానందము, ఆకాష్ అండ్ ఆనంద్ వీళ్ళు కలిసి ఎట్లన్నా అతని మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలని నాగరాజు తెలిసిన వ్యక్తి ద్వారా వరంగల్కు వెళ్ళి ఒక సుమారుగా 1 కేజీన్నర గంజాయి తీసుకొని వచ్చి అటు గంజాయిని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అంటే ఆకాష్, ఆనంద్, సదానందం వారి సహకారంతో ఎవరైతే మట్టా శ్రీనివాసరెడ్డికి ఒక షాపు ఉంటుంది ఇందుర్తిలో, ఆగ్రోస్ ఫెర్టిలైజర్ షాపు, ఆగ్రోస్ ఫెర్టిలైజర్ షాపులో ఎవరు లేని సమయంలో వెళ్ళి గంజాయిని అతని షాపులో పెట్టడం జరుగుతుంది.